ఇప్పుడు థీమా రివ్యూస్ అవి ఇవాళ వీడియో వచ్చేసరికి అయితే చోటా భీమ్ అండ్ కర్స్ ఆఫ్ దమియన్ మూవీకి సంబంధించిన ట్రైలర్ అయితే ఆల్రెడీ రిలీజ్ అయిపోయింది. దాని సంబంధించిన రివ్యూ రియాక్షన్ అయితే ఈ వీడియో తీసుకొచ్చిన చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ అయితే ప్రెస్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం అన్నమాట. సో బై ఫస్ట్ చూసుకుంటే ఇది ఆల్రెడీ మనకి 2D యానిమేషన్లో వచ్చేసింది అనమాట. ఐ థింక్ 12 years అయిపోయింది వచ్చి కూడా 2012 వచ్చింది. ఇది అఫీషియల్గా లైవ్ యాక్షన్ మూవీ అనుకోవచ్చు. 2D యానిమేషన్ నుంచి లైవ్ యాక్షన్కి తీసుకొచ్చారు అన్నమాట. 31st Mayకే థియేటర్స్లోకి అవైలబుల్ ఉందన్నమాట. సో సేమ్ అదే ఇక్కడ కొంచెం అక్కడక్కడ గ్రాఫిక్స్ తక్కువ ఉంది కానీ ఇక్కడ మంచి యాక్టర్ అనుపమ్ ఖేర్ గారు అయితే మంచి యాక్టర్ ఉన్నారు. చిక్కల్ కూడా వీళ్ళందరూ లీడ్ యాక్టర్స్ అయితే మంచిగా అనిపించారు అన్నమాట. సో విజర్స్ అయితే అందరు కలిపేసి ఆ పాము అయితే కింద అవుతుందో దాని కిందకి పెట్టేస్తారు. మన చోటా భీమ్ అందరూ తెలిసిందే కదా. దానికి సంబంధించిన కొంచెం హైపు అవన్నీ కూడా చూపిస్తామన్నమాట. ఇక్కడ ఇద్దరు పుట్టోళ్ళు ఉంటారు కదా వాళ్ళని, తర్వాత ఇంకో మోటుగాడు ఉంటారు వాళ్ళని కూడా చూపించారు అన్నమాట. ఇక్కడ ప్రిన్సెస్ కూడా ఉంటుంది కదా, ఆ ప్రిన్సెస్ని కూడా చూపించారు. చిన్న పోరాడు ఉంటాడు బక్క వాంది కూడా చూపించారు అన్నమాట. అంతా కూడా బాగుంది. ఆబ్వియస్గా చోటా భీమ్ది ఎంట్రీ ఏదైతే ఉంటుందో అది కూడా బాగానే చూపించారు. ఇట్లా కొట్టంగానే పైకి లేవడం కానీ బిగ్ స్క్రీన్లో. అండ్ దీనిలో స్పెసిఫిక్గా సాంగ్స్ కూడా ఉన్నాయి భయ్. నేను అదైతే ఎక్స్పెక్ట్ చేయలేదు. అండ్ ఇంకా కీ పాయింట్ ఏంటంటే చోటా భీమ్కి మనకి లడ్డూలు ఇష్టం కదా, సో లడ్డూల సీన్స్ కానీ అవన్నీ కూడా బాగా చూపించారు అన్నమాట. అండ్ ఇక్కడ కోతిని కూడా చూపించారు. కోతిని చూపిరు అనుకున్నా కానీ 56th సెకండ్కి కోతిని కూడా చూపించారు అన్నమాట. ఎందుకంటే చోటా భీమ్ కార్టూన్ సిరీస్లో మీకు అర్థం కోతి కూడా ఇంపార్టెంట్ రోల్ చేస్తారు. కానీ యాక్షన్ కార్డుకి వచ్చేసరికి అయితేనేమో కొంచెం ల్యాకింగ్ అనిపిస్తుంది బై, ప్రిడిక్టబుల్ అన్నట్టుగా అనిపిస్తుంది. సో యాక్షన్ అదంతా పక్క పెడితే బ్యాక్గ్రౌండ్ మీద కానీ బడ్జెట్ ఎన్విరాన్మెంట్ మీద కానీ లొకేషన్స్ మీద మాత్రం బడ్జెట్ బాగా పెట్టారు. అదైతే ఒప్పుకుంటా. సెట్స్ మీద కానీ బ్యాక్గ్రౌండ్ మీద విఎఫ్ఎక్స్ మీద బాగా పెట్టారు. కానీ యాక్షన్స్ మీద కొంచెం అంత లేదు. అంటే చిన్నపిల్లడనా లేకపోతే ఏందని తెలియదు కానీ విఎఫ్ఎక్స్ మీద పాము లాంటి మంచి ఎవరైతే ఉంటుందో స్నేక్ లాంటివన్నీ కూడా బాగా చూపించారు. ఓవరాల్ చూసుకుంటే సెటప్ సీన్స్ అవి బాగా అనిపించినాయి. ఆ చిన్న పోలంది ఓవర్ యాక్షన్ అది ఇంకొంచెం రిఫైన్డ్ ఉంటే బాగుండేది అన్నట్టు అయితే చూపించారు అన్నమాట. అండ్ వాళ్ళ అమ్మ చోటా భీమ్ వాళ్ళ అమ్మది కూడా ఎమోషన్ సీన్ కూడా 1 minute 46 seconds అయితే బాగా చూపించారు అన్నమాట. డైలాగ్స్ అవన్నీ కూడా బాగానే ఉన్నాయి. అండ్ ఇక్కడ గద చూపిస్తారు, భీమునికి గద వచ్చినట్టు మోస్ట్ లవ్డ్ సూపర్ హీరో అనేసి అయితే మంచిగా ఉంది. అండ్ అక్కడ ట్రైనింగ్ సీన్స్ అవన్నీ కూడా చూపించారు అన్నమాట. సో సింపుల్గా ఏం లేదు, మనం ఆల్రెడీ చూసిన మూవీయే కానీ ఏంటంటే లైవ్ యాక్షన్లో చూస్తున్నాం అంతే, ఇంకేం లేదు. కానీ అక్కడక్కడ మనకు కనిపిస్తే కేబుల్స్తో గుంజినట్టు ఆ సీన్స్ ఆ యాక్షన్ సీక్వెన్సెస్ కానీ మనకు అట్లా ప్రిడిక్టబుల్ అయిపోతున్నాయి సీన్స్. అదొకటి డిసప్పాయింట్మెంట్ తప్పించి బడ్జెట్ కాడ కానీ విఎఫ్ఎక్స్ షార్ట్స్ కాడ కానీ 3D మోడలింగ్ 3D యానిమేషన్ క్యారెక్టర్స్ ప్రకారంగా కానీ లేకపోతే బ్యాక్గ్రౌండ్లో ఉన్న ఎన్విరాన్మెంట్ అవన్నీ కూడా బాగా చేసారు అన్నమాట. ఫైట్ సీన్స్ కాడినా కొంచెం డిసప్పాయింట్మెంట్ అనిపించింది. మిగతా అంతా కూడా చాలా అంటే చాలా బాగుంది. ఓవరాల్గా పిల్లలు కానీ పెద్దలను ఎవరైనా ఎంజాయ్ చేయొచ్చు. ట్రై చేయండి. స్టోరీ అంటే మీకు ఆల్రెడీ 2D యానిమేషన్లో యూట్యూబ్లో కూడా అవైలబుల్ ఉన్నట్టుంది. అమెజాన్ ప్రైమ్లో ఓటీటీలో ప్లాట్ఫామ్స్లో కూడా అవైలబుల్ ఉంది, అది కూడా చెక్ చేసుకోవచ్చు అన్నమాట. ఓవరాల్ రివ్యూ నచ్చిందా? మీ ఒపీనియన్స్ కింద కామెంట్ చేయండి. వీడియోకి అయితే నెక్స్ట్ వేళ కలుసుకుందాం.